ఏంటి బిగ్ బాస్లో ఈ వారం హైలైట్స్ అంటే ఏం చెప్తారు మీరు? హైలైట్స్ అంటే ఫ్యామిలీ వీక్ అండి, చాలా బాగా అనిపించింది. ఈ వీక్ మొత్తం సండే సాటర్డే వరకు ఫ్యామిలీ వీక్ నడిచింది కదా, దాంట్లో కొంచెం ఎమోషన్స్ మన టేస్టీ తేజ ఎమోషన్ బట్టి నామినేషన్లో కూడా మనోడు టాప్లో వచ్చేసాడు, వాళ్ళ మదర్ రాలేదని. ఇక లాస్ట్కి వాళ్ళ మదర్ని వచ్చేలా చేశారు బిగ్ బాస్. చాలా హ్యాపీగానే అతను అవినాష్కి పోటీగా వచ్చాడు. ఈవెన్ నబీల్ అది యూస్ చేయడం వల్ల ఎఫెక్షన్ పాస్ మనోడు సేఫ్ అయిపోయాడు. ఎవడు మన అవినాష్ గారు, లేకపోతే పాపం అవినాష్ వెళ్ళిపోవాల్సింది. చాలా ట్విస్టులు అవి చాలా. ఇంకో ఆశ్చర్యం ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 8లో ఎప్పుడు ఎక్స్ హౌస్మేట్స్ వచ్చి ఫుల్ ఎంజాయ్ చేసి వెళ్ళేవారు. లాస్ట్లో టాప్ 5 ఉంటారు కదా, మిగిలిన టాప్ 5తో ఎక్స్ కంటెంట్ వచ్చి ఎంజాయ్ చేసిపోయాలి హౌస్మేట్స్. ఈసారి ఎక్స్ హౌస్మేట్స్ ఎందుకో నామినేషన్ ఛాన్స్ ఇచ్చాడు బిగ్ బాస్. వాళ్ళు ఇదే దొరికిన ఛాన్స్ అని ఒకరికొకరు పాత కక్షలు వాళ్ళ లోపల ఉన్నప్పుడు ఏం జరిగినా అవన్నీ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఇది కదా బిగ్ బాస్ అంటే. ధూమ్ ధామ్గా నిన్న సోనియా అసలు ఆమె ఉన్నప్పుడు అంత ఎఫెక్ట్గా చూపిలే, అంటే నామినేషన్లో అంత సీరియస్గా కాలే ఆమె. ఇక్కడ సడన్గా వచ్చేసి నిఖిల్ మీద అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. నిఖిల్ నా కొడుకు అనింది, నా బిడ్డ అనింది, నా పెద్ద కొడుకు అనింది, పెద్ద అన్న అనింది, ఏమేమో అని చెప్పి ఆఖరికి నామినేషన్ చేసింది. చాలా ఆశ్చర్యం వేసింది. అది కూడా టఫ్ నామినేషన్ చేసింది, చాలా ఆశ్చర్యం వేసింది. అది కాకుండా ఇంకా యష్మిన్ అయితే టఫ్ జరిగింది. యష్మి ఇంకా ఎవరిని ఊరుకోదుగా, నాగార్జున గారి ముందు కూడా టఫ్ మాట్లాడేది. ఇప్పుడు కూడా సోనియా ముందు చాలా టఫ్గా మాట్లాడింది. కానీ కొంచెం యష్మి సపోర్ట్ చేస్తుంటే బాగుండిందని నా అభిప్రాయం. యష్మి సపోర్ట్ చేయలేకపోయింది. అందువల్ల సోనియా మీద కొంచెం ఫ్రెండ్షిప్లో కొంచెం ఎక్కడో కన్నింగ్ చూపించినట్టు యష్మి అనిపించింది నాకు. అంటే ఈసారి ఎవరు గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఉందని? ఈసారి కంపల్సరీ అండి, నబీల్ కానీ నిఖిల్ కానీ వీళ్ళలో ఎవరైనా కంపల్సరీ అవుతారండి. అంటే లేడీస్ తరఫు నుంచి ఎవరో అంత పోటీ? లేడీస్ పోటీ ఇప్పుడు కొంచెం ప్రేరణ అనుకున్నా కానీ ఈ మధ్యలో ఆమె ఎప్పుడు అది అయిందో ప్రేరణ చీప్ కంటెంట్ అప్పటి నుండి కొంచెం డల్ అయినట్టు అనిపిస్తుంది. హౌస్మేట్సే ఆమెని ఎందుకు ఆమె ఇలా ఫ్లిప్ అవుతుంది అంటున్నారు, బయట కూడా చాలా ఫ్లిప్ అవుతుంది. దీన్ని బట్టి ప్రేరణ అంత ఛాన్స్ లేదేమో. రోహిణికి ఛాన్స్ ఉంది, మీరు టాప్ 5లో ఉండొచ్చు. రోహిణి కంపల్సరీ అండి. వాక్ మై మౌత్ మీ ఛానల్లో చెప్తున్నా, నిఖిల్, నబీల్ అండ్ మన రోహిణి, అవినాష్ లేదా గౌతమ్, వీళ్ళు టాప్ 3 అయితే కన్ఫర్మ్ అండి. నిఖిల్, నబీల్, గౌతమ్ వచ్చిన ప్రతి పేరెంట్స్ పెట్టారు. నా తరఫున కూడా నా అభిప్రాయం కూడా అదే, టాప్ 3 వాళ్ళు కన్ఫర్మ్. ఇంకా రోహిణిలో మన అవినాష్లో ఎవరైనా లేదా విష్ణుప్రియలో. బిగ్ బాస్లో ఎప్పుడు కూడా కొంచెం సర్ప్రైజింగ్లు జరుగుతూ ఉంటాయి. మనం గెస్ట్ చేసిన వాళ్ళు కాకుండా ఎవరో విన్ అయిపోతూ ఉంటారు, అలాంటి సర్ప్రైజ్లు జరుగుతూ ఉంటాయి. అలా అండర్ డాగ్ లాగా ఎవరైనా ఉన్నారా అంటే గెలిచే అమ్మాయిలు? కానీ గౌతమ్ ఉన్నారు. ఎందుకంటే మనం మొన్నటిదాకా గౌతమ్ని ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు. అన్ఎక్స్పెక్టెడ్ అంటే గౌతమ్ టాప్ 5లో ఉంటాడా లేకపోతే లీస్ట్లో ఉంటాడా అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ సడన్గా టాప్ 5 క్యాండిడేట్ అని ప్రతి పేరెంట్స్ పెట్టారు. అంటే బయట అంత క్రేజ్ ఉందన్నమాట గౌతమ్కి. గౌతమ్ టాప్ 5లో కంపల్సరీ 100% ఉంటారు. కాబట్టి గౌతమే ఆశ్చర్యం అనిపించింది నాకు టాప్ 5లో రావడం. అంటే ఈసారి బిగ్ బాస్ కొంచెం క్రేజ్ తగ్గిందనే టాక్ బయట నడుస్తుంది. దానికి కారణం ఏంటంటారు? ఈ రొమాంటిక్ సీన్లు అవి కదా బిగ్ బాస్కి హైలైట్. రొమాంటిక్ గొడవలు ఇలాంటివన్నీ కొంచెం హైలైట్గా ఉంటాయి, జనాలకు అవే నచ్చుతూ ఉంటాయి కూడా. మీకేం నచ్చుతుంది? మీకంటే రొమాంటిక్ సీన్స్ అవి నచ్చుతాయి? రొమాంటిక్ అనేది ఫ్యామిలీతో చూసేది. మరి ఈసారి అంత లేకపోయినా విష్ణుప్రియ అని చాలామంది ఇష్టపడేవారు బయట వాళ్ళు. కొంచెం పృథ్వీ అంటేనే ఉండింది, గేమ్ ఏం ఆడలేకపోయింది అనే అభిప్రాయంతో కొంచెం ఎక్కడో విష్ణుప్రియ ఫ్లిప్ అయింది అనిపించింది నాకు. ఫ్లిప్ అయింది అనిపించింది. అందువల్ల నేను విష్ణుప్రియ పృథ్వీ లవ్ ట్రాక్ అనేది కొంచెం ఎక్కడో అతిగా అనిపించిందండి. అంటే ఎన్ని బిగ్ బాస్ సీజన్లో లవ్ ట్రాక్ నడిచాయి కానీ కొంచెం ఏదో స్క్రిప్ట్ వైజ్గా నడిచి. కానీ ఇది మరీ విష్ణుప్రియ డామినేట్ చేసేసింది. ఆమె గేమ్ పక్కన పెట్టేసి పృథ్వీ కోసం సాటిస్ఫై చేయడం, త్యాగం చేయడం అవన్నీ కొంచెం ఎక్కడో ఓవర్ అనిపించింది నాకు. వాళ్ళ డాడీ కూడా వచ్చి చెప్పారు కదా విష్ణుప్రియకి, అవన్నీ మా లోపలే బయట దునియా అలాగే అని అన్నాడు. కాబట్టి కొంచెం ఎక్కడో ఫ్లిప్ అయినా అనిపించింది. అంటే లేడీస్ ఎప్పుడు కూడా గెలవడానికి ఛాన్స్ ఉండదు, చాలా వాళ్ళు అసలు పోటీకి కూడా రారన్నట్టుగా ఉంటుంది. దానికి కారణం ఏంటంటారు? ఇంతమంది లేడీస్ వాచ్ చేస్తూ ఉంటారు. అవును, ఒక్క బిందు మాధవి గారే గెలిచారు ఓటీటీ బిగ్ బాస్లో. మన శ్రీముఖి పాపం అంత క్రేజ్ ఉన్న శ్రీముఖి జస్ట్ ఒక మెట్టులో వెళ్ళిపోయింది ఆమె, శ్రీముఖి వర్సెస్ రాహుల్లో. అలా ఈసారి నేను అనుకున్నా ఈసారి లేడీస్లో ప్రేరణ కానీ యాజ్ ఎ రోహిణి కానీ లేదా హరితేజ గారు అవుతారనుకున్నా. పాపం హరితేజ గారు జల్దీగానే వెళ్ళిపోవాల్సి వచ్చింది. మేబీ నేను రోహిణి వస్తుందేమో టాప్ 3 వరకు అనుకుంటున్నానండి.
యాక్చువల్గా బిగ్ బాస్ లేడీస్కి కూడా చాలా ఫ్యామిలీస్కి ఎక్కువ ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంటారు కదా. ఈ గొడవలను చూసి అంటే ముగ్గురితో ఎలా ఫైట్ చేయాలో నేర్చుకోవడానికి చూస్తారో ఆ ఫన్నీ వేలో చెప్పాలంటే మీరు ఏం చెప్తారంటే? నిన్న బిగ్ బాస్లో అయితే మామూలుగా మన ప్రపంచంలో ఏంటంటే ఇప్పుడు అందరూ ఫోన్లలో బిజీ ఉన్నారు. ఫోన్ 5 నిమిషాలు పక్కన పెట్టి ఒక హ్యాపీగా మాట్లాడుకుంటా అంటే నవ్వులు వస్తాయి, కొట్లాటలు వస్తాయి. అదే బిగ్ బాస్లో చూపించింది. ఎందుకంటే నలుగురు ఫోన్ లేకుండా పక్కన పడేసి ఒక 5 నిమిషాలు కూర్చోండి, అన్నదమ్ములు కానీ బంధువులు కానీ కూర్చోబెట్టుకుంటే పాత విషయాల వల్ల గొడవలు వస్తాయి, ప్రేమలు వస్తాయి. ఆ బిగ్ బాస్లో కూడా అదే జరుగుతున్నాయి. ఫ్రెండ్ అయ్యే వాళ్ళు ఫ్రెండ్ అవుతున్నారు, శత్రువు అయ్యే వాళ్ళు శత్రువు అవుతున్నారు. జస్ట్ బిగ్ బాస్ గేమ్ అనేది చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. కానీ వాళ్ళు ఫోన్ లేకుండా ఏమీ లేకుండా అసలు ఫుల్గా మనీ గురించే సమస్య లేకుండా మనిషికి 3 పూట్ల అన్నం దొరికినా కూడా ఎలా కొట్లాడుకుంటారు అనేది చూపించారు. అంటే దాని నుంచి లర్న్ చేయొచ్చు అంటే ఏం నేర్చుకోవచ్చు అంటే ఈ ఫైట్ నుంచి ఆర్గ్యూ చేయడం నేర్చుకోవచ్చా, లేకపోతే బెటర్ ఆర్గ్యుమెంట్ అంటే బిగ్ బాస్ బెటర్ లాజిక్ సెన్స్? బిగ్ బాస్ లో కొన్ని కావాలని ఫైట్స్ అతనే పెడతారు ఎంటర్టైన్మెంట్ కోసము, రేటింగ్ కోసం. కొన్ని ఆటోమేటిక్గా అవే, ఎందుకంటే టైంపాస్ కావాలి కదా మనిషికి. అంటే ఫోన్ ఇప్పుడు ఉన్న సమాజంలో ఫోన్ లేని ఎవ్వరూ లేరు. ఇప్పుడు నలుగురు పెళ్ళికి వెళ్ళినా ఫోన్లోనే మునుగుతున్నారు, ఎక్కడికి వెళ్ళినా ఫోన్లోనే మునుగుతున్నారు. అదే ఒక్క 5 నిమిషాలు ఫోన్ పక్కన పెడితే ప్రేమ అయినా కలుస్తాయి, లేదా పాత కక్షలైనా గుర్తుకొస్తాయి. ఇలా బిగ్ బాస్లో అలాగే జరుగుతుంది. ఎందుకంటే నలుగురు మాట్లాడుతూ సీరియస్ అవుతున్నారు, మాట్లాడుతూ ఫైటింగ్ వస్తుంది. అలా కొంచెం ఏ షో నుండి అయినా కొంచెం మంచి నేర్చుకోవచ్చు, కొంచెం చెడు నేర్చుకోవచ్చు అండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ యూట్యూబే ఉంది, మీ యూట్యూబ్ ఛానలే ఉంది. యూట్యూబ్లో కొన్ని మంచివి ఉంటాయి, కొన్ని చెడు ఉంటాయి. అది మనం గ్రహించే చేసుకోవాలి. కాబట్టి బిగ్ బాస్లో కూడా 50% మంచి ఉంది, 50% మొత్తం స్క్రిప్టెడ్ అని అనుకుంటున్నాను. అంటే నాగార్జున గారు ఈ మధ్య కొంచెం చాలా వరకు కాంట్రవర్సీలో ఇరుక్కున్నారు, చాలా గొడవలు జరిగినాయి, చాలా ఇది జరిగింది. అది ఆయన పర్సనల్ కన్వెక్షన్. కానీ దాని ఇంపాక్ట్ ఈ బిగ్ బాస్ ఫ్రీడమ్ మీద ఏమైనా పడిందని అంటారా? దాన్ని రెస్ట్రిక్ట్ చేయడం అంటే దాని ఇంపాక్ట్ అంటే నాగార్జున గారి యాంకరింగ్లో కానీ, ఆయన గ్రేస్లో కానీ, ఆయన గ్లామర్లో కానీ ఎక్కడ తగ్గలేదు. ఆయన ఇంకా రోజుకి మేము ఇంకా ఆయనను చూసి నేర్చుకోవాలేమో అనిపిస్తుంది. అంత యంగ్గా అనిపిస్తున్నారు, అంత ఫిట్గా ఉన్నారు. కానీ సీజన్ 8 వచ్చిన కంటెంట్ని బట్టి కొంచెం ఎక్కడో వీక్ అనిపించింది. ఎప్పుడు అవినాష్ గారు, రోహిణి గారు, టేస్టీ తేజ, హరితేజ వీళ్ళు ఎంటర్ అయ్యారో ఫ్యామిలీస్ కూడా చూడడం స్టార్ట్ చేశాయి. ప్రామిస్గా బిగ్ బాస్ అనేది అప్పటి నుండి ఫుల్గా స్టార్ట్ అయిందని నా అభిప్రాయం అండి. అంటే ఆ కాంట్రవర్సీస్ ఎఫెక్ట్ నేను అంటుంది ఏంటంటే బిగ్ బాస్ని దాన్ని స్వేచ్ఛగా చేయడానికి లేకుండా ఎందుకు కొంచెం కాంట్రవర్సీకి వెళ్ళకుండా కొంచెం రెస్ట్రిక్ట్ చేద్దామన్నా ఇది అన్నా జరిగిందని. అవును, జరిగింది. ఎందుకంటే మనకు కౌశల్ ఆర్మీ అని బిగ్ బాస్ సీజన్ 2 చూసింటారు. నానీనే తిక్క బక్క చేసేసినారు. యాంకర్ అప్పుడు నాని ఉండే కదా. అలా ఈ సంవత్సరం కొంచెం అలా ఫ్యాన్స్ వారు కాకుండా కొంచెం ఫ్యాన్స్ ఫాలోయింగ్లో కూడా ఎక్కువ విష్ణుప్రియకే ఫ్యాన్స్ ఫాలోయింగ్ వచ్చారు. కాబట్టి కొంచెం ఎక్కడో కాంట్రవర్సీగా బిగ్ బాస్ సీజన్ కొంచెం తగ్గింది అనిపిస్తుంది నాకు. అంటే దాని కారణం నాగార్జున గారు ఎక్కువ ఆయన, ఎందుకంటే ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఎంటర్టైన్మెంట్ బేస్గా వెళ్ళిపోదామని చెప్పి మేబీ ఓజీ అండ్ క్లాన్ పెట్టారు కదా. వాళ్ళు రాయల్ క్లాన్ రావడం వల్లే బిగ్ బాస్ సీజన్ 8 కొంచెం పుంజుకునిందేమో నా అభిప్రాయం. లేకపోతే ఫుల్ డల్గా ఉండే సీజన్. ఫైనల్గా చెప్పండి, మీ గెస్ట్లో ఎవరు గెలిచే ముగ్గురు పర్సన్స్ పేరు చెప్పండి. ముగ్గురు అంటే 100% నబీల్, నిఖిల్, మన గౌతమ్, వీళ్ళు ముగ్గురు 100% ఉంటారు. ఇంకా రోహిణి కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను అండి. అంటే లేడీస్ గెలిచే ఛాన్స్ లేదంటారు ఈసారి కూడా? ఈసారి కొంచెం ఒక 50% రోహిణికి ఛాన్సెస్ ఉన్నాయి. నిన్న నేను పేరెంట్స్ వీక్ చూసి బట్టి చెప్తున్నా, రోహిణికి కొంచెం ఛాన్స్ ఉన్నాయండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే.